బెంచ్ లైఫ్ అని కొత్త తెలుగు వెబ్ సిరీస్. టైటిల్ ఇంగ్లీష్లో ఉన్నా కానీ బెంచ్ లైఫ్ అనేది మనకు అంటే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుసు ఈ పదము బెంచ్ లైఫ్ అనేది. అంటే నేను ట్రైలర్ చూడడం జరిగింది, ట్రైలర్ నచ్చింది నాకు. వెబ్ సిరీస్ ఇది సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంది. మొత్తం చూడడానికి 3.5 గంటలు పట్టింది. అంటే నాకు వెబ్ సిరీస్ చూసేంత వరకు తెలీదు ఈ వెబ్ సిరీస్కి ప్రొడ్యూసరు మన నిహారిక కొనిదెల అని. తను కొత్తగా రీసెంట్గా పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తీసి మంచి హిట్ కొట్టింది, మంచి సినిమా తీసింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అనమాట. మొదటి ఎపిసోడ్లో నిహారిక కూడా కనపడింది. నాకైతే చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్. అంటే నేను కూడా అంటే సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితాలు అయినా కానీ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మొదటి 4 ఎపిసోడ్లు అయితే ఫుల్ ఫన్, హిలేరియస్. ఇక లాస్ట్ ఎపిసోడ్ 5వ ఎపిసోడ్ అయితే ఫుల్ ఎమోషనల్. చాలా చాలా బాగా తీశారు. ఎవరో మానస శర్మ అంట అమ్మాయి అనుకుంటున్నా డైరెక్టర్ ఈ సినిమాకు, ఈ వెబ్ సిరీస్కి చాలా బాగా తీసింది అసలు. ఇక వైభవ్ గురించి చెప్పాలి. ఇది వైభవ్ వెబ్ సిరీస్. ఇది వైభవ్ వచ్చేసి మన డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు. అతను మన తెలుగు అబ్బాయే, వైభవ్ రెడ్డి అతని పేరు. ఒరిజినల్ పేరు సుమంత్ రెడ్డి, సినిమా పేరు వైభవ్. తెలుగులోనే లాంచ్ అయ్యాడు గొడవ అనే సినిమాతో, క్లిక్ కాలేదు. తమిళ్లో బాగా పాపులర్, సరోజ, గోవా లాంటి సినిమాలతో. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ప్యూర్ తెలుగు. అసలు భలే చేశాడు, భలే ఫన్నీగా అనిపించాడు. వైభవ్ యాక్టింగ్ చూస్తే నాకు సేమ్ చిరంజీవి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది వైభవ్ మొత్తం వెబ్ సిరీస్లో. వైభవ్ కాకుండా అతనికి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు, రవి అని సినిమాలో క్యారెక్టర్ వెబ్ సిరీస్లో. ఎవరో కొత్త అతను బాగా చేశాడు. అతనితో ఒక స్టోరీ. ప్లస్ మన రితికా సింగ్, మన గురువులో చేసిన అమ్మాయి బాక్సర్, ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత తెలుగులో కనపడింది. కొద్దిగా లావ్ అయింది, బొద్దుగా అయింది, కానీ బట్ తెలుగులో బాగా చేసింది. ఈ ముగ్గురిది మెయిన్ స్టోరీ. ఆ ముగ్గురికి మళ్ళీ మన వైభవ్కి లవ్ ఇంట్రెస్ట్ చేసిన ఆకాంక్ష సింగ్, ఆ అమ్మాయి కూడా మళ్ళీ రావే సినిమాలో ఉంది. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది, అసలు చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అదొక స్టోరీ, అది చాలా బాగుంది. అండ్ ఆకాంక్ష సింగ్కి మదర్ క్యారెక్టర్ తులసి చేసిన క్యారెక్టర్ కానీ, ఇక రవి క్యారెక్టర్కి ఫ్రెండ్గా చేసిన తనకెళ్ళ భరణి కానీ, రవి క్యారెక్టర్కి వైఫ్గా చేసిన కొత్త అమ్మాయి కానీ, అసలు అందరూ ఎంత భలే తీశారు. అసలు ఎంత బాగా రాసుకున్నారు, ఎంత బాగా తీశారు, ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారంటే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఒక ఫ్రెండ్స్ ముగ్గురు లైఫ్ స్టోరీ, ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ, ప్లస్ తల్లి కూతుళ్ళ అనుబంధం, ప్లస్ తండ్రి కూతుళ్ళ అనుబంధం, ప్లస్ భార్యాభర్తల అనుబంధం, ప్లస్ తల్లి కొడుకుల అనుబంధం, ఇలా అన్నీ మ్యాక్సిమం ఎమోషన్స్ టచ్ చేశారు. చాలా బాగా ప్రజెంట్ చేశారు. అసలు టైటిల్ బెంచ్ లైఫ్ అని చాలామంది చూడకపోవచ్చు, కానీ ఏదైనా అచ్చ తెలుగు టైటిల్ పెట్టింటే చూసేవాళ్ళేమో కానీ, బట్ చాలా మోడర్న్గా ఉంది. అట్ ది సేమ్ టైం మన రూట్స్కి తగ్గట్టుగా తీశారు. అసలు నిహారిక చాలా మంచి ప్రాజెక్టులు చేస్తుంది. అటు కమిటీ కుర్రాళ్ళు కానీ, ఇటు బెంచ్ లైఫ్ కానీ అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. అసలు చాలామందికి తెలియదు ఈ బెంచ్ లైఫ్ గురించి. అంటే సోనీ లివ్లో వచ్చింది కాబట్టి చాలామంది తెలియకపోవచ్చు. ఏదైనా ఆహాలోనో, నెట్ఫ్లిక్స్లోనో, అమెజాన్లోనో వచ్చింటే చాలామందికి తెలిసి ఉండేదేమో. ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదు, కానీ ఎక్సలెంట్ వెబ్ సిరీస్. అసలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి, ఖచ్చితంగా ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూడాలి. కానీ ఒకటే మైనస్ ఏంటంటే వైభవ్ క్యారెక్టర్తో కొన్ని తెలుగు బూతు పదాలు మొదటి 4 ఎపిసోడ్లో కొద్దిగా విరివిగా వాడారు. కొంచెం ఎఫ్ వర్డ్స్ తక్కువ, కానీ మన తెలుగు పచ్చి బూతులు మింగై అనేది నేను చెప్తున్నా, బట్ సినిమాలో డైరెక్ట్గా వాడారు ఆ పదాలు. ప్లస్ ఇంకొక పదం, ఈ 2 పదాలు చాలా విరివిగా వాడాడు వైభవ్. బట్ వాటిని ఎందుకు వాడాడు అనేది 5th ఎపిసోడ్లో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అంటే అదొక్కటే మైనస్ సినిమాకు. ఫ్యామిలీతో చూసేటప్పుడు ఆ తెలుగు బూతు పదాలకు కొంచెం ఇబ్బంది, కానీ లేకపోతే అసలు ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ, స్కిన్ షో కానీ, ఎక్స్పోజింగ్ కానీ ఏమీ లేదు. అసలు ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూడాలి ఫ్యామిలీతో. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ కలిసి చూడాలి. చాలా బాగుంది. ఎస్పెషల్లీ 5th ఎపిసోడ్ అయితే అదిరిపోయింది ఎమోషన్. మొదటి 4 ఎపిసోడ్లు హ్యాపీగా, జాలీగా, కామెడీగా వెళ్ళిపోతుంది. 5వ ఎపిసోడ్ అయితే మంచి హెవీ హార్ట్ ఎమోషన్ చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది బెంచ్ లైఫ్. సో ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. నేను మళ్ళీ చూస్తాను, ఫ్యామిలీకి కూడా చూపిస్తాను. ఎక్సెప్ట్ ఆ బూత్ పదాలు కొన్ని చోట్ల దొరుకుతాయి తప్ప అది ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి అంత గమనించాల్సిన అవసరం లేదు.
బట్ ఖచ్చితంగా చూడమని చెప్తాను, అదే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. కుదిరితే ఖచ్చితంగా చూడండి, 3.5 గంటనే కాబట్టి టక్కుమని అయిపోతుంది, ఒక సినిమా చూసినట్టే. చాలా బాగా తీశారు అసలు. నాకైతే వైభవ్ పిచ్చగా నచ్చాడు, ఆ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ నచ్చారు, అందరు నచ్చారు, ప్రతి ఒక్కరు నచ్చారు. ఇక 5th ఎపిసోడ్లో ఆ తనికెళ్ళబరిని పిండేశాడు, తనికెళ్ళబరిని కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ అసలు రఫ్ ఆడించారు. అసలు చాలా బాగా తీశాడు. అసలు వైభవ్ అయితే బాగా నచ్చాడు, నాకు చాలా ఇష్టం వైభవ్. ఈ సినిమాలో చెలరేగిపోయాడు అసలు. చాలా బాగా ఉంది వెబ్ సిరీస్. నిహారిక కొనదలకి హ్యాట్స్ ఆఫ్. మంచి మంచి కంటెంట్ ప్లస్ కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తుంది. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ అనుకుంటా వెబ్ సిరీస్ మానస శర్మ అని. నాకు తెలిసి దీంట్లో ఒక కథ రితికా సింగ్ స్టోరీ, ఆమె సొంత కథనే అయ్యి ఉండొచ్చు, అలా అనిపించింది చూస్తే. అంతేకాకుండా మంచి అంటే సెట్స్ ఏం లేకుండా రియల్ లొకేషన్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు, హైదరాబాద్ని అందంగా చూపించడము, ప్రొడక్షన్ డిజైన్ కానీ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా సెట్ అయింది, యాప్ట్గా సెట్ అయింది. అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది. నాకైతే అన్ని రకాలుగా నచ్చింది. అవి నచ్చినప్పుడు ఇక అన్నీ నచ్చుతాయి. అది ఈ బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసు. ఖచ్చితంగా చూడండి, నేను రికమెండ్ చేస్తున్నా. డోంట్ మిస్, మస్ట్ వాచ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా ఈ సోనీ లివ్ యాప్లో ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఎపిసోడ్లు చూడండి. సోనీ లివ్ మీకు ఏమంటారు, సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇంక మీకు ఎలా చూడాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నా రేటింగ్ వచ్చి 3/5 మస్ట్ వాచ్ ఫర్ దిస్ జనరేషన్. అండ్ మన పేరెంట్స్ జనరేషన్కి, మన ఫ్యూచర్ జనరేషన్కి, అన్ని జనరేషన్స్కి కరెక్ట్ వెబ్ సిరీస్ ఇది. మనకు తెలుగులో వెబ్ సిరీస్లు మంచివి రావడం చాలా కష్టము, చాలా తక్కువగా వస్తాయి. అలాంటిది చాలా మంచి వెబ్ సిరీస్ ఇది, ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఓకే, బాయ్.